మరొకసారి వందనాలు. ఈ రెండవ వర్తమానానికి స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, రెండవ పత్రిక, 7వ అధ్యాయం, 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగి ఉన్న సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. మనందరితోనూ మాట్లాడును గాక. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఈ దినమున ప్రభా నీ పరిశుద్ధమైన సన్నిధిలోనికి వచ్చాం. నన్ను నా ఆత్మీయులను బలపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి నీ సన్నిధికి సమకూర్చారు. మీ స్తోత్రాలు. లేచి మైళ్ళకు వెళ్ళే ముందు నీ దర్శనానికి పంపించాను. అయ్యా తండ్రి, ఎవరైనా రోగులు బలహీనులుగా ఉంటే ముట్టి స్వస్థపరచండి. గంగయ్యమ్మ గారిని ముట్టండి నాయన, మారు మనసు ఇవ్వండి. నీ విడలు అర్పించిన కానుకలు దశమ భాగాలు మీరు అంగీకరించండి. మామిడి కుదురు అనే గ్రామంలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ వల్ల వారికి కలిగిన నష్టమును నాయన తండ్రి మీరే నివృత్తి చేసి వారికి మీ కృప చూపించండి, సహాయము చేయమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసయ్య నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మొదటి వర్తమానంలో చెప్పింది ఏంటంటే, దేవునికి భయపడండి. ఈ భూమి మీద మనం పరదేశులమై ఉన్నంత కాలము దేవునికి భయం పడుతూనే దైవ భయము కలిగి ఉండాలి. సరే, ఇక కాస్తంత విషయాన్ని దగ్గరగా చూద్దాం. దేవునికి భయపడడం అంటే ఎందుకు భయపడాలి? దేవునికి భయపడడం అనే దానిలో ఎందుకు భయపడాలి, దేనికోసం భయపడాలి, దైవ భయం అంటే ఏంటి? పక్షపాతము లేకుండా తీర్పు తీర్చేవాడని, అగ్నిగా ఉండి దహించేవాడని, దహించు అగ్ని అని మనం దేవునికి భయపడాలి. అది ఒక అంశం. మరలా చెప్తున్నాను, దేవునికి భయపడాలి, దైవ భయం కలిగి ఉండాలి అంటే అందులో అనేక భాగాలు ఉన్నాయి. అందులో ఒక భాగం ఏంటంటే, దేవుడు శిక్ష విధిస్తాడు అనేటువంటి విషయం జ్ఞాపకం చేసుకుని భయపడాలి. చూసి చూడనట్టు ఊరుకునేవాడు కాదు. పోతే పోనీలేండి సార్, వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు, నాకు నైవేద్యం పెడుతున్నారా లేదా అని చూసుకునేవాడు కాదు. నువ్వు నైవేద్యాలు దహన బలులు తీసుకొచ్చినందుకు ఆయన సంతోషపడిపోడు. నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే పక్షపాతం లేకుండా దేవుడు తీర్పు తీరుస్తాడు, తోలొలుస్తాడు. ఇది దహించు అగ్ని, శిక్ష విధించేవాడు. ఎవరికి భయపడవలెను అంటే, దేహమును ఆత్మను కూడా నరకములో వేయువానికి మీరు భయపడండి. మనుషులకి భయపడొద్దు. ఎందుకంటే ఏం చేస్తారు, గట్టిగా అయితే చంపేస్తారేమో. కానీ దేవుడైతే మాత్రం దేహమును ఆత్మను కూడా శిక్షించగలడు. శరీరాన్ని శిక్షించడం పెద్ద గొప్ప ఏం కాదు, అది పెద్ద ప్రమాదం ఏం కాదు. శరీరాన్ని శిక్ష విధించేవాడికి భయపడేదానికంటే ఎక్కువ ఎవరికి భయపడాలంటే, నీ శరీరానికి ఆత్మకు కూడా శిక్ష విధించే శక్తివంతుడు ఉన్నాడు, ఆయనకి ఎక్కువగా మీరు భయపడాలి. ఎంతసేపు శిక్షిస్తాడని స్కూల్లో టీచర్కి భయపడినట్టు భయపడ్డమేనా, ఇంకా ఏదన్నా ఉందా అంటే, నేను చదివిన మూలవాక్యంలో, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో, ఈ వాగ్దానాలు ఉన్నవి గనుక దేవుని భయముతో ఉండండి. ఏ వాగ్దానాలు ఉన్నాయి? 6వ అధ్యాయము ఆ 18వ వచనం నుంచి ఆఖరి వరకు, అది చాలా పెద్ద వచనం. అది 17, 18 రెండు కలిపి ఉంటాయి. దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. 6వ అధ్యాయము 18వ వచనం, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలై ఉంటారు.
కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టకండి ప్రభువు చెప్పుచున్నాడు. ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులై ఉంటారు అని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి. ఏ వాగ్దానాలు ఉన్నాయి అంటే, నేను మీకు దేవుడునై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారనే వాగ్దానం ఉంది. 2, మీకు నేను తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులై ఉంటారు. దేవుడు, మనం ప్రజలం. ఆయన తండ్రి, మనం ఆయన పిల్లలం. ఈ వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను, అంటే ఇప్పుడు దేవుని భయం అనే మాట దేనికి ఉపయోగించాడు? వాగ్దానము నుండి తప్పిపోయే ప్రమాదం ఉంది కనబట్టి. శిక్షిస్తాడని భయపడడం ఒక ఎత్తు అయితే, 2, దేవుని యొక్క వాగ్దానము నుండి మనం మిస్ అయిపోతామేమోనని భయపడాలి. కొట్టడం అనే భయమే కాదు, అనుబంధము బాంధవ్యము తెగిపోద్దేమో. ఈ గొప్ప అనుబంధము, ఈ బాంధవ్యము కొనసాగాలంటే, ఆయనకు మనం పిల్లలమై ఉండాలంటే ఆయన పరిశుద్ధుడు గనక మనం పరిశుద్ధంగా ఉండాలి. మనం పూర్వపు అజ్ఞాన దశలో యేసయ్యను ఎరగక ముందు మనం చేసినటువంటి పాపకృత్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పాప ఆశల జోలికి వెళ్ళొద్దు. పాత ఆశల పాత జాబితా ఏదైతే ఉందో, చిట్టా ఏదైతే ఉందో, వాటిని మళ్ళీ వెలికి తీయొద్దు. పాత ఆశల గోరక అని పాడుతాడు భక్తుడు. పాత ఆశలను కోరుకోవద్దు, పాత అలవాట్లను మళ్ళీ వెలికి తీయొద్దు. అజ్ఞాన దశలో నీకేవే ఉన్నాయో ఇప్పుడు మరలా వాటిని బయటికి తీస్తే దేవుడు శిక్షిస్తాడా లేదా అనేది తర్వాత విషయం. ముందు దేవుడు నన్ను వదిలి వెళ్ళిపోతాడు, ఇది ఇంకా ప్రమాదకరమైన శిక్ష. దేవుడు కొట్టిన దానికంటే ఎక్కువ శిక్ష ఏంటంటే, దేవుడు నిన్ను విడిచిపెట్టడమే భయంకరమైన శిక్ష. అది ఇంకా బాధాకరమైంది. కొంతమంది ఎక్కువ దేనికి భయపడతారంటే శిక్షలకు భయపడతారు. శిక్షలకు భయపడేవాడి కంటే దేవుని ప్రేమ అనుబంధానికి దూరం అవుతానేమోనని భయపడేవాడు మరి ఎక్కువ భయము కలిగి ఉంటాడు, మరి ఎక్కువ జాగ్రత్త కలిగి ఉంటాడు. దేవుని సన్నిధానంలో అనాలోచనగా అజ్ఞానంగా ఉన్నాడు అని అంటే భయం లేనందుచేతే. ఇది దేవుని వస్తువు, ఇది దేవునిది అనే భయం లేకుండా అమ్మా పిల్లల్ని కూర్చోబెట్టుకోండి, ఎవరి పిల్లల దగ్గర పెట్టుకోండి, ఇది ఆట స్థలం కాదు, ఇది దేవుని మందిరంలో ఆటలాడడానికి వీలు లేదు. తర్వాత అయిన తర్వాత మనం సరదాగా ఉండొచ్చు, సరదాగా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ దేవుని వాక్య పరిచర్య జరుగుతున్నప్పుడు ప్రతి తల్లులు పిల్లల్ని జాగ్రత్తగా ఒళ్ళో కూర్చోబెట్టుకోండి. ఇప్పుడు వాళ్ళిద్దరు తయారయ్యారు, ఇంకొక ఇద్దరు తయారైతే 4-5, ఇది ప్లే గ్రౌండ్ అవుతుంది తప్ప ప్రార్థనా స్థలం అవ్వదు. దేవుని భయము అనేది చాలా అవసరం. మనం ఎక్కడున్నాం? సాక్షాత్తు జీవాధిపతి అయిన దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చాం. ఇక్కడ ఎవరున్నారని నమ్ముతున్నాం? దేవుడు ఉన్నాడు, ఆత్మరూపి అయిన దేవుడు సంచరిస్తున్నాడు. దేవుడికి ఎంత రోషం, ఎంత ఇదేంటంటే ఆయన ఆలయంలో వాడబడినటువంటి వస్తువులు తెచ్చుకుని నెబుకద్నెజరు కొడుకు మద్యం సేవిస్తుంటే దేవుడు ఏం చేశాడు? ఆ వస్తువులను ముట్టుకున్నందుకు దేవుడికి కోపం వచ్చింది. మరి దేవుడు సంచరించేటువంటి స్థలం, దేవుణ్ణి ఆరాధించే స్థలంలో బహు జాగ్రత్తగా మనం ఉండాలి. దైవ భయము కలిగి ఉండుట అంటే శిక్షిస్తాడనే కాదు. ఒకవేళ దేవుడు ఒక దెబ్బతో కొట్టిన దానికంటే ఆయన నిన్ను విడిచిపెట్టడం, మాట్లాడడం మానేయడం పెద్ద శిక్ష. దైవజనులు ఓఫిరయ్య గారు రాసిన పాటల్లో కనికరమయ హృదయుడా అనే పాటలో ఆయన వ్యక్తపరిచారు. ఓపగ చాలుదు నే శ్రమకైనా, సైపగలేనిలా నీ మౌనమో యేసువా.
ఏ శ్రమ పెట్టినా ఓర్చుకుంటాను నాయన, పర్వాలేదు, కానీ నీ యొక్క మౌనాన్ని మాత్రం నేను భరించలేను. దేవుడు మాట్లాడడం మానేయడం. కొంతమంది కొన్ని ఇళ్లల్లో భార్యాభర్తల మధ్యలో ఏదో చిన్న చితకు వస్తాయి, వచ్చినప్పుడు మాట్లాడడం మానేస్తారు ఒకరితో ఒకరు. కానీ కలిసి ఒకే ఇంట్లో ఉండాలి, తప్పదు. ఇంట్లో కావాల్సిన, భార్యకి కావాల్సిన తిండి గింజలు అన్నీ తీసుకొస్తాడు. ఆదివారం వస్తే మటన్ తీసుకొస్తాడు, అన్నీ మామూలే, కానీ మాట్లాడు. ఈవిడే అన్నీ వండి పెడుతుంది, కానీ మాట్లాడదు. తినండి అని చెప్పదు. అక్కడ పెట్టి మీ నాన్న అన్నానికి రమ్మను, భోజనం చేయమని చెప్పి మీ నాన్నకి, ఆయనకి వినబడిలాగా. నిశ్శబ్ద విప్లవం అనమాట. ఈ మౌనవ్రతం ఎప్పుడైతే ఉంటుందో ఇద్దరికి బాధే. ఎప్పుడు మళ్ళీ ఎవరు ముందు మాట్లాడేస్తే మరి ఈగో అనేది ఉంటుంది కదా, ఆ ఈగో పోద్దని ముందు అతనే మాట్లాడాలి. అతనే నన్ను బాధ పెట్టాడని ఈవిడ ఆడదాని దగ్గర మన లోకు కాకూడదు బెదరో, ఆవిడే పశ్చాత్తాపండి లేకపోతే నెత్తి ఎక్కేస్తుంది అని ఈయన. ఈ విప్లవం సాగి కొన్ని ఇళ్లలో నెలల తరబడి సాగుతుంది ఈ దరిద్రం. ఒకవేళ వచ్చినా, మనస్పర్ధలు వచ్చినా సాయంకాలంలోపు కలిసిపోవాలి. ఎవరో ఒకరు మెట్టి తగ్గించుకుంటే ఏ గొడవ ఉండదు. కానీ ఆ మనస్పర్ధ లేకపోతే మాట్లాడడం మానేసేటువంటి ఆ తరుణం ఏదైతే ఉంటుందో, ఆ పరిస్థితి ఏదైతే ఉంటుందో, అది చాలా దుఃఖకరమైంది. శాశ్వత దెబ్బ కొట్టేసినా అప్పటితో పోయేది, కానీ రోజంతా మాట్లాడడం మానేయడం చాలా బాధాకరమైంది. దేవుడు కూడా అంతే. దేవుడికి నీకు ఉన్న బంధం ఏంటంటే, ఆయన దేవుడు, నీవు ఆయన తండ్రి, నీవు కుమారుడు. కుమారులతో కుమార్తెలతో మాట్లాడినట్టు మాట్లాడేవాడు ఆయన. అలా మాట్లాడే దేవుడు మౌనం అయిపోవడం చాలా ప్రమాదం, చాలా బాధాకరమైన విషయం. ప్రార్థన గదిలో ఆకాశం ఇత్తడైపోయినట్టు, పైనుంచి ఏ సమాధానం లేని పరిస్థితి, అసలు దేవుని దగ్గర నుండి ఏ స్పందన లేని పరిస్థితి రావడం కంటే ఆయన దెబ్బ కొట్టడమే మేలేమో. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన భక్తుడు దేవుడు శిక్షిస్తాడనే దానికంటే దేవుడికి నేను బాధ కలిగిస్తే ఆయన నాతో మాట్లాడడం మానేస్తాడేమోననే ఎక్కువ భయపడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కోపం వచ్చినప్పుడు దేవుడు వాడేటువంటి ఆయుధం మౌనం అయిపోవడమే అని మనకు తేటగా తెలియజెప్పేటువంటి ఉదాంతమే 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము 6వ వచనం. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను, ఊరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీయూ సెలవీయకుండెను. దేవుని కోపం వచ్చింది, మాట్లాడడం మానేశాడు. సౌలు జీవితంలో ఇది కొత్తసారి, ఇది కొత్తగా ఇదే కాదు, ఇంతకుముందు కూడా జరిగింది. యోనాతాను తేనెను తిన్నందుకు దేవుని యొద్ద విచారణ చేస్తే దేవుడు ప్రత్యుత్తరం ఇయ్యకుండెను. 14వ అధ్యాయం 37వ వచనం. ఇదే సమూయేలు, సౌలు ఫిలిష్తీయుల వెనక నేను దిగిపోయిన ఎడల నీవు ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగింతువా అని దేవుని యొద్ద విచారణ చేయగా ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరం ఇయ్యకయుండెను. దేవుడు మౌనంగా ఉండడం, మాట్లాడకపోవడం, లాస్ట్గా ఆ బంధాన్నే కట్ చేయడం, నువ్వెవడో నాకు తెలియదు అనే పరిస్థితి దేవుడికి రావడం, ఇది భయానకమైన శిక్ష. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దైవ భయం కలిగి ఉందాం. దేవునికి కోపం పుట్టించొద్దు. దేవునికి నీకు ఉన్న అనుబంధం తెగిపోయేలాగా ప్రవర్తించొద్దు. నీ ప్రవర్తనలోను, నీ నోటి మాటలోను, నీ నడవడికలోను, నీ చర్యలన్నిటిలోనూ దైవ భయము ప్రదర్శిద్దాం, దేవునికి భయపడదాం. అప్పుడే యోసేపు లాంటి పరిశుద్ధత, దానియేలు లాంటి నీతి, యెహోషువ లాంటి ధైర్యము నీ జీవితంలో కలుగుతుంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.